వాట్ ఏ థ్రిల్లింగ్ మ్యాచ్! పంజాబ్ వర్సెస్ కేకేఆర్. లో స్కోరింగ్ టోటల్ని డిఫెండ్ చేయడం అనేది ఒక ఆర్ట్. క్రికెట్లో ఇలాంటివి చాలా రేర్గా జరుగుతాయి. ఇలాంటి ఇంటెన్సివ్ ఉన్న మ్యాచ్లు మాత్రం చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువగా చూస్తాం కూడా. అతి తక్కువ స్కోర్ని డిఫెండ్ చేసిన టీంలలో ఫస్ట్ ప్లేస్ పంజాబ్ ఇవాళ వచ్చిందనమాట. అండ్ హై స్కోర్ చేజింగ్ చేసింది కూడా పంజాబే, 262. ఇది 2024 ఐపీఎల్లో జరిగింది. 2025 ఐపీఎల్లో లో టోటల్ని డిఫెండ్ చేసింది అనమాట. ఇలాంటి రికార్డ్స్ పంజాబ్ వల్లనే అవుతాయి అనుకుంటా. మరి వాటి డిఫెండ్ అసలు మామూలుగా డిఫెండ్ చేయాలి. వాటి బౌలింగ్ చాలా అయితే వేరే లెవెల్. అందుకే హైయెస్ట్ వికెట్ టేకర్ ఆఫ్ ది ఐపీఎల్. ఒక మంచి బౌలింగ్ యూనిట్ వర్క్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా జరిగిందనమాట. రెండు సైడ్లు బౌలింగ్ మామూలుగా లేదు. ఇప్పుడు కోల్కతా సైడ్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళ బౌలింగ్ని తిప్పించి వాళ్ళకే చూపించినట్టుందనమాట మ్యాచ్. ఇప్పుడు అంత బాగా వేశారు బౌలింగ్. ఒక సైడ్ వికెట్లు తీస్తుంటే పంజాబ్ కోల్కతా వాళ్ళ ప్రెజర్ తీసుకోలేక వికెట్లు పటా 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 పడుతుంటే మ్యాచ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంటే ఒకనొక టైంలో ఇలాంటి మ్యాచ్ని ఎవరైనా ప్రెడిక్ట్ చేయగలరా? సో చేయలేరు. ఎవరి వల్ల కాదు, ఎవరు గెలుస్తారన్నది. కాబట్టి ఈ ప్రెడిక్షన్స్ నమ్మడం ఆపేయండి. ఈ మ్యాచ్లు ప్రెడిక్షన్స్ నమ్మేసి బెట్టింగ్లు పెట్టడం మాత్రం ఆపేయండి. అది మాత్రం పక్క చెప్తారు. ఎందుకంటే ఎవరు చెప్పలేరు. ఒక మ్యాచ్కు రెండే ఉంటాయి, గెలుపు ఓటమి. ఏదైనా అదే చెప్పాల్సిందే. ఆర్ డ్రా అనేది కష్టం. ఎందుకంటే డ్రా అయినా కూడా మళ్ళీ సూపర్ ఓవర్ పెడతారు. ఇవన్నీ ఎవడు చెప్తాడు? ఎందుకు చెప్పాలి? వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అసలు? వాళ్ళు ఏమైనా దేవుళ్ళ, లేకపోతే మ్యాచ్ వాళ్ళని ఆడుతున్నారు? అప్పుడు ఆడే వాళ్ళకే తెలియదు వాళ్ళు గెలిచే వరకు ఎవరు గెలుస్తారు అనేది. జస్ట్ వాళ్ళు ప్రయత్నం చేస్తారు గెలవడానికి, అంతే. అలాంటప్పుడు మనం వారు ఎవరినో నమ్మి డబ్బులు పెట్టుకొని పోగొట్టుకోవడం అవసరం అంటారా? థింక్ వన్స్. ఓకే, అదనమాట. ఇలాంటి థ్రిల్లింగ్ మ్యాచెస్ ఇంకా చాలా చూస్తాం ఈ ఐపీఎల్లో. ఎక్కువ హై స్కోరింగ్ చూసాం ఈ మధ్య, లో స్కోరింగ్ చూడలేదు. ఫస్ట్ లో స్కోరింగ్ మ్యాచ్ అండ్ సూపర్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్.